వెల్కమ్ టు వినోద్ బయాలజీ బైట్స్. నేను మీ వినోద్ సార్. చాలా రోజుల నుంచి మనము వీడియోలు చేయడం ఆపేసినాం. ఎందుకంటే నా డ్యూటీ వల్ల నేను అసలు వీడియో అసలు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయింది. సో ఇక్కడ విషయం ఏంటంటే, నిన్న జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మన బయాలజీ నుంచి మరియు జనరల్ సైన్స్ నుంచి వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఓన్లీ బయాలజీ మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి ఎక్కువ బిట్లు రావడం అనేటువంటి జరిగింది. దాదాపు 16 క్వశ్చన్ల వరకు మన బయాలజీ కమ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి రావడం అనేటువంటిది జరిగింది. చూద్దాం మరి ఆ క్వశ్చన్స్ ఏంటి, దానికి ఉన్నటువంటి ఆన్సర్లు ఏంటి అనేటువంటివి చూద్దాం. ఇవి ప్రాథమిక సమాచారం మటుకు మాత్రం ఇవే పర్ఫెక్ట్ అవుతాయి కూడా. ఎందుకనంటే నా నాలెడ్జ్తో ఇవి పర్ఫెక్ట్గానే నేను డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. రైట్, ఇక్కడ విషయం ఏంటంటే 36వ క్వశ్చన్ నుంచి మనకు సైన్స్ బిట్ అనేటువంటి ప్రారంభం అవుతుంది. రైట్, చూద్దాం. 36వ క్వశ్చన్ ఏంటి అని అంటే, అసెట్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ అనేటువంటిది అడిగిండు. వర్షపు నీటి pH విలువ 7 అని అన్నాడు. సో నెక్స్ట్ కారణం ఏంటి అని ఇచ్చిందంటే, వాతావరణంలోని CO2 వర్షపు నీటిలో కరుగుతుంది అన్నాడు. ఇక్కడ నిశ్చిత వాక్యం ఏమని ఇచ్చినాడు అని అంటే, ఎస్ మనకు తెలుసు, వర్షపు నీటి pH విలువ 7గా ఉండదు. సో ఇక్కడ 5.6గా ఉంటుంది వర్షపు నీటి యొక్క pH విలువ. కాకపోతే ఇక్కడ 7 అని ఇస్తున్నాడు కాబట్టి నిశ్చిత వాక్యమే తప్పు. ఓకే, నిశ్చిత వాక్యం తప్పు కాబట్టి ఏ సరి అయినది కాదు అనేటువంటి విషయం మనం చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ కారణం 6, వాతావరణంలో CO2 వర్షపు నీటిలో కరుగుతుంది. ఎస్, 100% కరుగుతుంది. ఇది వాతావరణంలో ఉన్నటువంటి CO2 నీరు వర్షంలో కరిగి మనకు బైకార్బోనేట్స్ నీటిని ఏర్పరచడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఏమని చెప్పేసుకోవచ్చు అంటే, ఏ రాంగ్ ఉన్నది, ఆర్ సరైనది మాత్రమే ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అంటే దీంట్లో మొదటిది మనకు తెలిసిపోతుంది, ఏ సరైనది కాదు, ఆర్ సరైనది. అంటే ఇక్కడ మనం చెప్పేసుకోవచ్చు ఏమని అని అంటే, ఫస్ట్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకా రెండోది గిట్ట మనకు 37వ క్వశ్చన్ గిట్ట మనం గమనించినట్టయితే, 37వ క్వశ్చన్ గిట్ట గమనించినట్టయితే, ఏ విటమిన్ లోపం వల్ల పెల్లాగ్రా వ్యాధి కలుగుతుంది? ఏ విటమిన్ లోపం వల్ల పెల్లాగ్రా వ్యాధి కలుగుతుంది? ఇది సింపుల్ క్వశ్చన్ అండి. ఇది చాలా రోజుల నుంచి అడుగుతున్నటువంటి క్వశ్చన్. విటమిన్ ఏ కాదు, విటమిన్ B5 ఫ్యాంటోథెనిక్ ఆసి వల్ల కాదు, విటమిన్ డి ఇది రికెట్సియా ఆస్టియోమలేషియా కలుగుతుంది. విటమిన్ ఏ డెర్మటైటిస్ వ్యాధిని కలిగిస్తుంది. విటమిన్ B5 ఫ్యాంటోథెనిక్ యాసిడ్. సో ఇది మనకు అరికాలలో మంటలు కలిగిస్తుంది. కాకపోతే నియాసిన్ అనేటువంటిది పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. పెల్లాగ్రా వ్యాధి అనేటువంటిది B3 నియాసిన్ విటమిన్ లోపం వల్ల రావడం జరుగుతుంది. అంటే ఆన్సర్ 4, 37వ దానికి ఆన్సర్ 4గా మనం చెప్పేసుకోవడం జరుగుతుంటుంది. రైట్, నెక్స్ట్ అదేవిధంగా నియాసిన్ అనేటువంటి దానికి ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే 38వ క్వశ్చన్కి ఆన్సర్ గిట్ట గమనించినట్లయితే బయాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో రైట్ ఏంటి అని అంటే, సహజ కిరణజన్య సంయోక్రియ జరుపు సూక్ష్మ క్రిములు అన్నాడు. ఇక్కడ సూక్ష్మ క్రిములు మైక్రో ఆర్గానిజమ్స్గా చెప్పేసుకున్నాడు. సో ఇక్కడ వైరస్, శీలింధ్రాలు, ప్రోటోజోవా అన్నాడు, సైనోబాక్టీరియా అన్నాడు. ఇక్కడ సూక్ష్మ క్రిములు అని అంటే యాక్చువల్గా ఆన్సర్ వైరస్. ఇక్కడ ఫోటోసింథసిస్ అనేటువంటి జరగదు. ఇది అవికల్పిక పరాన్నజీవి. శిలీంధ్రాలు దీంట్లో అసలు పత్రహరితమే ఉండదు. ప్రోటోజోవా దీనికి ఎలిజిబిలిటీ లేదు. ఓకేనా, ప్రోటోజోవాలో ఒక జీవి మనకు ఏంటి కిరణజన్య సంయోక్రియ అంటే కొన్ని మాత్రమే కిరణజన్య సంయోక్రియ జరుపుకుంటాడు. బట్ ఇక్కడ సాధారణ లక్షణాల్లో మనకు ప్రోటోజోవా అనేటువంటిది అందుబాటులో కనబడట్లేదు. ఇక్కడ మనకు ప్రోటోజోవాకు సంబంధించినటువంటి యూగ్లినా మాత్రమే మనకు ఎక్కువగా, యూగ్లినైడ్స్ మాత్రమే ఎక్కువగా ప్రోటోజోన్లో సహజ కిరణజన్య సామగ్రి జరుపుకుంటాయి. సో ఆన్సర్ ఇస్ మైక్రో ఆర్గానిజం అన్నాడు. ఇక్కడ గమనించండి, మైక్రో ఆర్గానిజం అంటే సూక్ష్మ క్రిములు అన్నాడు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి అని అంటే సైనో బ్యాక్టీరియా. భూమి మీద పుట్టినటువంటి మొట్టమొదటి బ్యాక్టీరియా ఏంటి అని అంటే సైనో బ్యాక్టీరియాగా మనం చెప్పేసుకోవచ్చు. దాంట్లోనే మనకు సహజ కిరణజన్య సంయోక్రియ అనేటువంటి జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఏంటిది 30 దానికి ఆన్సర్ 4గా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే, ఈ క్రింది వాటిలో డాక్టర్ వర్గీస్ కురియన్ దేనికి రూపశిల్పిగా ప్రసిద్ధి చెందారు? ఇది అందరికీ తెలుసండి. రైట్, మనకు తెలుసు శ్వేత విప్లవము అంటే వైట్ రెవల్యూషన్ అనేటువంటి విషయాన్ని మనం చెప్పేసుకోవచ్చు. వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్ అంటే పాల విప్లవ పితామహుడు, పాల వెల్లువ అని కూడా అంటాం దీన్నే. ఓకేనా, సో ఇక్కడ వర్గీస్ కురియన్ సాధారణంగా మనకు పాల ఉత్పత్తిని పెంచడానికి తీసుకొచ్చినటువంటి విప్లవంగా మనం చెప్పేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఏమని చెప్పేసుకోవచ్చు అంటే శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్గా మనం చెప్పేసుకోవచ్చు. అంటే ఆన్సర్ 2గా మనం చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇంకా మనం చెప్పేసుకోవచ్చు, ఇంకా మనకి ఏమున్నది అని అంటే, ఎస్ ఇక్కడ మనకు కొన్ని జతపరిచేటువంటి ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది 45. సో ఇక్కడ 45 దానికి గమనించినట్టయితే విటమిన్ సి. ఓకేనా, దీని యొక్క అంటే సైంటిఫిక్ నేమ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది.
సో ఏంటి ఏంటవి అని అంటే ఎస్ మనం చూసుకోవచ్చు. ఎస్ ఇక్కడ మనకు ఏమి అని అంటే రైట్, ఇక్కడ మనకు విటమిన్ సి ఏంటి అని అంటే దాని యొక్క సైంటిఫిక్ నామం వచ్చేసి ఆస్కార్బిక్ యాసిడ్, అది అందరికీ తెలిసిందే. విటమిన్ ఎం అంటే ఫోలిక్ యాసిడ్ యాక్చువల్గా. సో విటమిన్ ఎం ఎవరికి ఎక్కువగా అవసరం పడుతూ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ అనేటువంటిది మదర్కి ఎక్కువగా అవసరం పడుతూ ఉంటుంది, అవునా. అందుకే దీన్ని మనం విటమిన్ ఎం అని కూడా అంటాం. ఎందుకంటే వాళ్ళకు గర్భం దాల్చినప్పుడు మనకు రక్త కణాల శాతం అంటే రక్త కణాల శాతం అనేటువంటి తక్కువగా ఉండి రక్తహీనతకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దానివల్ల పిల్లవాడు అభివృద్ధి చెందబోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. శిశువు అనేటువంటి తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు అభివృద్ధి చెందేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు. సో అందుకే ఇక్కడ గర్భిణీ స్త్రీలకు ఇక్కడ ఫోలిక్ యాసిడ్ని ఎక్కువగా మనకు విటమిన్ల రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మదర్కి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటారంటే విటమిన్ ఎంగా మనం పేర్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, రైట్. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే విటమిన్ హెచ్ అంటే ఇది మన అందరికీ తెలిసిందే. బయోటిని మనం విటమిన్ హెచ్గా పిలుస్తూ ఉంటాం. హెయిర్ ఫాల్ని నిరోధిస్తూ ఉంటుంది. అంటే హెయిర్ ఫాల్ అంటే వెంట్రుకల రాలటం నిరోధిస్తూ ఉంటుంది కాబట్టి విటమిన్ హెచ్ అంటే ఏంటంటే బయోటిన్గా మనం చెప్పేసుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది. సో విటమిన్ B12 అంటే మనకు అందరికీ తెలుసు. సో సైనోకోబాలమిన్గా మనం చెప్పేసుకోవడం జరుగుతుంటుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే విటమిన్ సి అంటే రెండోది ఆన్సర్ అవుతుంటుంది. గమనించండి, జతపరిచేటువంటి ప్రశ్నలో మనకు రెండోది ఆన్సర్గా మనం పెట్టేసుకోవచ్చు. ఎస్ ఇక్కడ రెండోది ఆన్సర్ అంటే A3 అన్నాడు, ఆస్కార్బిక్ యాసిడ్. B1 అంటే ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎం ఫోలిక్ యాసిడ్ సైంటిఫిక్ నేమ్. సి మన ఇక్కడ విటమిన్ హెచ్ అనేటువంటిది కంప్లీట్గా మనకు ఏంటి అని అంటే ఇక్కడ విటమిన్ హెచ్ అంటే బయోటిన్, ఓకేనా. నెక్స్ట్ డి అనేటువంటిది విటమిన్ B12, ఓకేనా. సైనోకోబాలమిన్గా సైంటిఫిక్ నేమ్గా చెప్పేసుకోవచ్చు. అంటే ఆన్సర్ వచ్చేసి మనకు రెండోదిగా మనం చెప్పేసుకోవడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ముంగడికి వెళ్దాం. ఎస్ ఇక్కడ 42వ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ క్రింది వాన్ని జీవావరణంలో కలిగిన సరైనటువంటి శక్తి ప్రసరణ క్రమరీతిలో అమర్చడం. అంటే శక్తి ప్రసారం అనేటువంటిది ఎక్కడి నుంచి వెళ్ళి ఎటువైపు ప్రయాణం చేస్తుంది అనేటువంటి విధంగా క్వశ్చన్ అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ శక్తి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అని అంటే ఫస్ట్ మనకు సూర్యుడి నుంచి వెళ్ళి మనకు శక్తి అనేటువంటిది తయారు కావడం జరుగుతుంటుంది. దాని తర్వాత మొక్కలకు వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. బి అంటే ఇక్కడ మనకు బి అనేటువంటి వస్తుంది. ఇది ఫస్ట్, ఇది సెకండ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మూడోది ఏంటి అని అంటే మొక్కలను ఎవరు తింటుంటారు, వాటిని ఉత్పత్తిదారులు అంటారు కాబట్టి శాకాహారులు తింటుంటారు, మూడోదిగా మనం చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ శాకాహారాలను ఎవరు తీసుకుంటుంటారు, మాంసాహారులుగా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది. సో ఈ మాంసాహారులు చనిపోతే ఇక్కడ డెటివోరస్ అంటే కంప్లీట్గా కుళ్ళిపోయిన తర్వాత దానిపైన సూక్ష్మజీవులు అన్నీ చేరి వాటిని విచ్ఛిన్నం చేసి శక్తిని మళ్ళీ వాతావరణంలోకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి అని అంటే ఇక్కడ ఈ ఫస్ట్ ఉండాలి, ఈ ఫస్ట్ అనేటువంటి ఉండాలి. నెక్స్ట్ బి అనేటువంటిది సెకండ్ ఉండాలి. నెక్స్ట్ ఏ అనేటువంటిది మూడోది ఉండాలి. డి అనేటువంటిది 4, సి అనేటువంటిది 1గా లాస్ట్గా ఉండాలి. సో అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ 42 క్వశ్చన్స్కి ఎస్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి EBADC ఈ క్రమం అంటే శక్తి ప్రసరణ అంటే సూర్యుడి నుంచి మొక్కల నుంచి శాకాహారుల నుంచి మాంసాహారుల నుంచి అవి చనిపోయిన తర్వాత విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత డెటివోరస్లోకి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే మొదటిది ఆన్సర్గా 42 దానికి మొదటిది ఆన్సర్గా మనం చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే